లోయెస్ట్ వచ్చేసి 11,249కి లోయెస్ట్ ప్రైస్ కూడా ఇది పోయింది. కానీ ఇప్పుడు చూడండి 12,000కి అమ్ముతున్నారు. అంటే ఇది మోసమే కదా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో అయితే బిగ్ బిలియన్ డే సేల్ జరుగుతుంది. అయితే ఇలాంటి సేల్ జరిగినప్పుడల్లా మనం మోసపోతూ ఉంటాం. ఎలాగంటే వీళ్ళు ఇంతకు ముందు ఉన్న ఆ వస్తువు మీద, సపోజ్ ఫోనే అనుకోండి, ఫోన్ మీద ఇంతకు ముందు తక్కువ ప్రైస్ ఉంటుంది. కాకపోతే బిగ్ బిలియన్ డే సేల్ వచ్చిన వెంటనే వీళ్ళు ప్రైస్ పెంచేసి ఇది బిగ్ బిలియన్ డే సేల్లో ఇంకా తక్కువకి వస్తుంది అని చెప్పేసి జనాల్ని నమ్మించి మోసం చేసి ప్రోడక్ట్స్ని అమ్మేస్తూ ఉంటారు. కొన్ని వచ్చేసి సేల్లో కొన్ని తక్కువ ధరలకు ఉంటాయి, కొన్ని ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. సో ఇలాంటి వాటిని మనం ఇంతకు ముందు అది ప్రైస్ తక్కువ ఉందా, లేదా ఇప్పుడు ఎక్కువ ఉందా, లేదా ఇప్పుడు తక్కువ ఉందా అని తెలుసుకోలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సో ఇలా ఇబ్బంది పడకుండా మనం చాలా ఈజీగా తెలుసుకునే మెథడ్ ఉంది. ఇంతకుముందు ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎంత ఉంది, ప్రస్తుతానికి సేల్లో ఇది తక్కువకు ఉందా, లేదా అంతే ప్రైస్కి ఇంతకుముందు ఎంతకు అమ్ముడుపోతున్నా అంతకే అమ్ముతున్నారా, లేదా ఎక్కువ ప్రైస్ పెరిగిపోయిందా అని తెలుసుకోవాలంటే మీకు ట్రిక్ చెప్తాను. సో ఈ ట్రిక్ జస్ట్ మీ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో మాత్రమే పనిచేస్తుంది ఫ్రెండ్స్. అది ఎలా తెలుసుకోవాలో మనం చూద్దాము. ముందుగా మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ అయితే అందరూ యూస్ చేస్తారు, లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనము క్రోమ్ యొక్క వెబ్ స్టోర్ అనేసి ఉంటుంది, దీంట్లోకి వచ్చి మనము ఇక్కడ మనము ఫ్లిప్కార్ట్ అని సెర్చ్ చేసామంటే మనకి ప్రైస్ హిస్టరీ అనేసి ఒక యాప్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ ఎక్స్టెన్షన్ అనమాట. సో ఈ ప్రైస్ హిస్టరీ ఎక్స్టెన్షన్ వచ్చేసి మనకి అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్లో వర్క్ అవుతుంది. ఇంతకు ముందు ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎంత ఉంది, ప్రస్తుతానికి ఎంత ఉంది, ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్లో వచ్చినప్పటి నుంచి దాని యొక్క ప్రైస్ లీస్ట్ ఎంత ఉంది, ఇంకా హైయెస్ట్ కాస్ట్ ఎంత ఉంది అనేది కూడా చూపిస్తుంది. సో ముందుగా మనం ఇక్కడ యాడ్ టు క్రోమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యాడ్ ఎక్స్టెన్షన్ని మనం ఇక్కడ క్లిక్ చేస్తాము. ఇది మనకి మన గూగుల్ క్రోమ్లో ఇది ఇన్స్టాల్ అయిపోతుంది అన్నమాట. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లోకి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేసేద్దాము. రీఫ్రెష్ చేసిన తర్వాత ఇంకా ఈ ఎక్స్టెన్షన్ మనకి ఫ్లిప్కార్ట్తో పాటు వర్క్ అవుతుంది. ఎలా చూడాలి, ఇది ఎలా అడుగుతుందని చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ ఇప్పుడు బిగ్ బిలియన్ డే సేల్ కదా, ఇది మనకి ఇక్కడ జరుగుతుంది సేల్. దీని మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, సామ్సంగ్ గెలాక్సీ S23 5G ఈ ఫోన్ కాస్ట్ వచ్చేసి బిగ్ బిలియన్ డే సేల్లో 42,990, అంటే 43,000 అనుకోండి. 43,000 కదా, సో అంటే 43,000 రూపీస్. దీని మీద క్లిక్ చేస్తాను నేను. ప్రోడక్ట్ చూపిస్తాను కదా. సో ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ పైన మనకి ఈ బ్లూ కలర్లో ఇక్కడ లోగో చూపిస్తుంది కదా. సో ఇక్కడ దీని హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 95,999 ఉంది. యావరేజ్ ప్రైస్ వచ్చేసి దీన్ని 66,388 దీన్ని యావరేజ్ ప్రైస్ అనమాట. లోయెస్ట్ వచ్చేసి 42,999, అంటే ఇది లోయెస్ట్ ప్రైస్ అనమాట. ప్రస్తుతం సేల్లో ఇప్పుడు మనకి వచ్చిండేది లోయెస్ట్ ప్రైస్. సో ఒకవేళ మీరు ప్రోడక్ట్ కొనాలంటే కొనొచ్చు. సో ఇక్కడ చూపిస్తాను. ఇంకా దీని ప్రైస్ హిస్టరీ చూడాలంటే ఈ బ్లూ ఐకాన్ మీద మనం క్లిక్ చేసినామంటే ఎప్పుడెప్పుడు ఏ డేట్కి ఇక్కడ ఇది ఎంత కాస్ట్కి పెరిగింది, ఎంత కాస్ట్ లో కాస్ట్లో ఇది అమ్ముడుపోయింది అని ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. సో ఇప్పుడు ఉన్నది 42,999 అనేది నిజంగా సేల్లో పెట్టిన ప్రైస్ అయితే ఫేవరబులే, మనం కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా అదేవిధంగా కొన్ని వస్తువులు ఉంటాయి, వీళ్ళు ఇంతకుముందు అమ్ముతున్న ప్రైస్కే మనకి ప్రస్తుతానికి సేల్లో కూడా అమ్ముతూ ఉంటారు. అది తెలియక చాలామంది కొనేస్తూ ఉంటారు. దీనికంటే తక్కువ ప్రైజెస్ మార్కెట్లో ఇప్పుడు అవైలబుల్గా ఉంటాయి, ఎందుకంటే ఇది ఆన్లైన్లో ప్రైజెస్ ఉంటాయి కదా. సో దీనికంటే కొంచెం తగ్గించి మనము లోకల్ మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కునే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ మనము షాప్స్లోకి వెళ్ళేసి, సో ఇక్కడ చూడండి బిగ్ బిలియన్ డే సేల్లో మనకి తక్కువ కొనుస్తుంది కదా, మీరు ఇంకా కొంచెం తగ్గించి ఇవ్వచ్చు కదా అని రిక్వెస్ట్ చేసి కూడా మనం అక్కడి నుంచి సేల్లో ఇక్కడ జరుగుతున్న సేల్ని బట్టి మనం అక్కడి నుంచి కూడా కొనుక్కునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ బిగ్ బిలియన్ డే సేల్లో లేదా ఇంకా చాలా సేల్స్ వస్తుంటాయి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ. అలాంటప్పుడు మనము లోకల్ వెండర్స్ దగ్గరికి వెళ్ళేసి అక్కడి నుంచి డిమాండ్ చేయొచ్చు. సో ఇంత ప్రైస్లో ఇక్కడ దొరుకుతుంది కదా, మీరు కూడా కాస్త తక్కువ ఇవ్వచ్చు కదా దీనికంటే అనేసి కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి తగ్గించి సేల్ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకు కూడా వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్, లోకల్ వెండర్స్ కూడా తగ్గించే అమ్మమనేసి చెప్తూ ఉంటారు. సో మనం అక్కడి నుంచి కూడా కొనుక్కునే అవకాశం అయితే ఉంటుంది. చాలామందికి ఈ విషయం తెలియక ఆన్లైన్లో కొంటూ ఉంటారు. ఆఫ్లైన్లో కూడా మీరు లోకల్ వెండర్స్ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు ఇలాంటి సేల్ వచ్చినప్పుడల్లా. దీనికంటే కాస్త తగ్గించి మనం అడిగే అవకాశం కూడా అక్కడ మనకి ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనము ఈ యొక్క ఎక్స్టెన్షన్ని యూజ్ చేసి మనం ప్రైస్ హిస్టరీని కనుక్కొని ఇప్పుడు తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేసి చూసుకొని ఏ ప్రోడక్ట్ అయినా కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇంకా ఇంకో ప్రోడక్ట్ ఏదైనా మనం చూద్దాము. సో బెస్ట్ సెల్లింగ్ మానిటర్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఈ డెల్నే చూద్దాం మనము. ఇప్పుడు వచ్చింది చూడండి, ఇక్కడ 11,249 లోయెస్ట్ అనమాట. ఇక్కడ చూడండి, హైయెస్ట్ వచ్చేసి 18,408కి ఇది అమ్ముడుపోయింది. యావరేజ్ వచ్చేసి 13,184 రూపీస్కి యావరేజ్ ఇది ప్రైస్లోకి వచ్చింది. లోయెస్ట్ వచ్చేసి
వచ్చేసి 11,249కి లోయెస్ట్ ప్రైస్ కూడా ఇది పోయింది. కానీ ఇప్పుడు చూడండి 12,000కి అమ్ముతున్నారు. అంటే ఇది మోసమే కదా. సో ఇలా సేల్ అని చెప్పేసి ఎక్కువ కాస్ట్ కూడా అమ్మేస్తూ ఉంటారు. సో దీని లోయెస్ట్ ప్రైస్ ఎంతో అమ్మారు వీళ్ళు 11,249. ఇక్కడ 11,999కి ఇప్పుడు సేల్ అని చెప్పి అమ్ముతున్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి దాదాపు 600-650 రూపీస్ వీళ్ళు ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు. దీని లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి 11,249కి అమ్ముడుపోయింది. అదే మనం శాంసంగ్ ఫోన్ ని చూసినప్పుడు శాంసంగ్ అయితే 42,919 కరెక్టే ఈ ప్రైస్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లోయెస్ట్ ప్రైస్ అన్నమాట. ఇంతకుముందు హిస్టరీ దీని యొక్క శాంసంగ్ గెలాక్సీ ఫోన్లో ఇది లాంచ్ అయినప్పటి నుంచి దీని ప్రైస్ ఇంత హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి ఈ రోజే వచ్చిందన్నమాట. దీనికంటే ముందు యావరేజ్లో ఇది అమ్ముడుపోతుంది. అదే మనం డెల్ మానిటర్ని చూసినట్లయితే దీని యావరేజ్ ప్రైస్ కంటే కాస్త తక్కువ ఇది, కాకపోతే లోయెస్ట్ ప్రైస్ దీనికంటే ఇంకా లోయెస్ట్ ప్రైస్లో ఇది అమ్ముడుపోయింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనము చూడొచ్చు దీని యొక్క చార్ట్ని ఎంత అమ్ముడుపోయింది లోయెస్ట్ ప్రైస్ అనేసి. సో ఇలా మీరు ప్రైస్ హిస్టరీని చూసి ఏ ప్రోడక్ట్ని అయినా కొనొచ్చు అన్నమాట. దీనివల్ల మీరు మోసపోయే ఛాన్సెస్ అయితే ఉండదు. ఇంకా ప్రతి ఒక్క సేల్లో వచ్చే ఆఫర్స్ అన్నీ నిజం అనుకొని చాలామంది కొనేస్తూ ఉంటారు. అలా అనుకోకండి ఎప్పుడు కూడా. ఇది ఒక ట్రిక్ అన్నమాట. ప్రోడక్ట్స్ని భిన్నగా అమ్మడానికి వీళ్ళు సేల్ అని తీసుకొస్తుంటారు. కాబట్టి మనం డబ్బులు ఆదా చేసుకోవడానికి కూడా ఆలోచించాలి. మనం మోసపోకుండా ఇలాంటి యాప్స్ని యూస్ చేసి మనము కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్రోడక్ట్ని కరెక్ట్ ప్రైస్లో కొనడానికి ట్రై చేయాలి. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఏ విధంగా మనం ఎక్స్టెన్షన్ ద్వారా దాని యొక్క ప్రైస్ని కనుక్కొని తక్కువ రేట్లో మనము ప్రోడక్ట్స్ని కొనే అవకాశం ఉందనేసి. నేను వీడియోలో చెప్పిన ప్రతి విషయం మీకు బాగా అర్థమైన ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.